ఈరోజు మరొక సింపుల్ రెసిపీ నేర్చుకుందాం. చాలా సింపుల్‌గా అయిపోయేది. చాలా టేస్టీగా ఉండేది. చాలా ఈజీగా అయిపోయేది. ఫాస్ట్‌గా అయిపోయేది నేర్చుకుందాం ఇవాళ. అయితే దానికి కావాల్సినవి ఏంటి అంటే ప్రస్తుతానికి నాకు అవైలబుల్‌గా ఉన్న 2 ఐటెమ్స్ పెట్టుకున్నాను. ఇందులో ఏంటేంటి యాడ్ చేసుకోవచ్చు అంటే క్యారెట్ అండ్ గ్రీన్ పీస్, పచ్చి బఠాణీ కాయలు దొరికితే వేసుకోవచ్చు. నానబెట్టినవి మాత్రం వద్దు. ఆహ్, అవి అంత రుచిగా ఉండవు. కాయలు దొరికితే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేసేయండి, ప్రాబ్లం లేదు. అలాగే బంగాళదుంప వేసుకోవచ్చు. అదేవిధంగా బీన్స్ వేసుకోవచ్చు. ఆనియన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్ వెజ్ బిర్యానీ ఇది. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం క్యారెట్స్ కట్ చేసుకుందాం. ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకుని గ్రీన్ పీస్ కూడా ఒలిచేసుకుని పెట్టేసుకున్నాను. తర్వాత రైస్, బాస్మతి రైస్ ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుని దాంట్లో కొంచెం నీళ్ళు పోసి కడుక్కోవాలి. ముందు రైస్ కడుక్కోవాలి. రైస్ కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని శుభ్రంగా కలియబెట్టుకొని ఇందులో కొద్దిగా కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. అంటే మొత్తం ముక్కలు ములిగే విధంగా ములిగే వరకు పోసుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని చాలు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మసాలా కూడా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిగి పెట్టడమే. తెలుసు కదా. మళ్ళీ ఇది యాజ్ యూజువల్గా రైస్ కుక్కర్లో పెట్టేసుకోవడమే. పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ప్లగ్ పెట్టేసి కుకింగ్ ఆన్ చేస్తే కుకింగ్ ఆన్ అయిపోతుంది. కుకింగ్ స్టార్ట్ అయిపోయింది. బీప్ సౌండ్ రాగానే యాజ్ యూజువల్గా తీసేసుకుని తినేయటమే. ఇది ఇందులో కావాలనుకున్న వాళ్ళు రైతా, అంటే నేను ఆనియన్ తింది కాబట్టి ఓన్లీ పెరుగోటే పెట్టుకున్నా. సో తినాలనుకున్న వాళ్ళు పెరుగులోని ఆనియన్, ఉల్లి చెక్కు, నెక్స్ట్ క్యారెట్ తురుము, కొత్తిమీర అక్కడ దొరికి అవైలబిలిటీని బట్టి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.